ఇంట్లోనే మనం సబ్బులు ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనము ఇలాంటి సోప్ బేస్ మనం ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. మీషో గాని, ఫ్లిప్‌కార్ట్ గాని, ఇంకా వేరే ఎట్లైనా సరే దొరుకుతాయి ఆన్‌లైన్‌లో. అవి మనం తెప్పించుకోవాలి. మనం బుక్ చేసుకుంటే వస్తాయి గదా! నేను తీసుకున్నది ఆహ్, గ్రేప్ వైన్ ఫ్లేవర్ అన్నమాట. ఆ ఫ్లేవర్ తీసుకున్నాను సోపు. దీన్ని మనకు కావాల్సినంత తీసుకొని అంటే మొత్తం వాడాల్సిన పని లేదు. మనకెంత కావాలో అంత తీసుకొని ఆహ్, సోప్ బేస్‌ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిగిలిన సోపు కవర్ ఉంటుంది. ఆ కవరు చుట్టేసుకొని మనం దాచుకోవచ్చు. బయటైనా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. మనకెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వాడుకోవచ్చు. నేను కొన్ని సబ్బులు ఎక్కువ అవసరం లేదు. కొన్నే చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఆహ్, కొద్దిగానే తీసుకున్నాను సోప్ బేసు. ఇవి ఎన్నవుతాయో చూద్దాము. ఇలా మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంటే పెద్ద ముక్కలుగా వేసుకున్నా అంటే కరగడానికి కొద్దిగా టైం పడుతుందనేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. దీన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. మనం ఇది మునిగిపోకోకుండా ఉండడం కోసం ఇలా పట్టుకోవడానికి మనకి టీ కాసుకునే గిన్నె ఉంటుంది కదా! హ్యాండిల్ ఉండేది. అది తీసుకుంటే బావుంటదనమాట. మనం వేరే గిన్నెలో డబుల్ బాయిల్డ్ మెథడ్‌లో మనం చేసుకోవాలి కాబట్టి, అంటే కింద ఒక గిన్నె పెట్టి దానిలో వాటర్ వేసి ఈ గిన్నె పెట్టాలి. డబుల్ బాయిల్ మెథడ్‌లో చేయాలి కాబట్టి మనం ఇలా టీ గిన్నె ఒకటి. అంటే మనం రోజువారీ టీ కాసుకునేది కాకుండా వేరే ఇంకొకటి ఏదన్నా ఉంటే అలా వేసుకోవచ్చు. లేదా మామూలు గిన్నె కూడా తీసుకోవచ్చు. ఇలా ఇవన్నీ దీనిలో వేసుకున్నాను. చూసారు కదా! ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని కొద్దిగా వెడల్పాటి పాత్ర తీసుకొని దానిలో వాటర్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇది పెట్టుకోవాలి. మనం సోప్ బేస్ వేసుకున్నాం కదా! ఈ గిన్నె పెట్టుకోవాలి. మనం వేరే గిన్నె హ్యాండిల్ లేనిదైతే మన టీ కాసుకునే గిన్నె అయితే హ్యాండిల్ ఉంటుంది. చేత్తో పట్టుకునేది ఉంటుంది కాబట్టి ఆ సపోర్ట్‌కి అది మునిగిపోకుండా ఉంటుందన్నమాట. అందువల్ల నేను అలాంటిదన్నాను. లేదా మనకి మామూలుగా వేరే గిన్నె అయినా పెట్టుకోవచ్చు. ఇది మొత్తం ఇలా కరిగించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనకి సోపు నురగ రావడం కోసం CABP లిక్విడ్ వేస్తున్నాను. ఇది వేయడం వల్ల నురగ వస్తుంది. అలాగే రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ వేస్తున్నాను. ఒక 2, 3 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. నేను అది హోలుండా మూత ఉందనుకున్నాను. అది హోలుండా మూత కూడా మా పాప తీసేసిందట. అందువల్ల నేను చూసుకోకుండా ఇట్లా వంచేసరికి ఎక్కువ పడిపోయింది. అంత వేయాల్సిన అవసరం లేదు. ఒక 2, 3 చుక్కలు వేసుకుంటే సరిపోతుంది. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనకి ఈ మౌల్డ్స్ దొరుకుతాయన్నమాట. ఇది కూడా ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. సోప్ మౌల్డ్స్ మన సబ్బులు మౌల్డ్స్ మనం వేసుకునేవి దొరుకుతాయన్నమాట. సోప్ మౌల్డ్స్ వేరు వేరు షేపుల్లో దొరుకుతాయి. మన నచ్చిన షేప్ ఉన్నది తీసుకోవాలి. నేను ఇలా ఈ షేప్‌లో ఉన్నాయి తీసుకున్నాను. కింద వాటికి డిజైన్స్ ఉన్నాయన్నమాట కింద. అది సోప్‌కి మంచిగా సబ్బుకి కింద డిజైన్ పడుతుందనేసి ఇలా తీసుకున్నాను. కొన్ని ప్లెయిన్‌వి కూడా తీసుకున్నాను. ఇలా మనం వేడిగా ఉన్నప్పుడే పోసేసుకోవాలి. చల్లారితే గడ్డగట్టుకుపోతుందన్నమాట. ఫాస్ట్‌గా పోసేసుకోవాలి వెంటనే. ఇలా ఇంకొక షేప్‌వి ఇవి కింద దీనికి ఏ విధమైన డిజైన్స్ పేర్లు గాని అలాంటివేమి లేవు. వెంటనే గడ్డగట్టుకుపోతుందన్నమాట ఇది. అందుకే ఫాస్ట్‌గా వేసేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. చూసారు కదా! ఇవన్నీ నేను తీసుకున్న సోప్ బేస్‌కి ఇన్ని వచ్చినాయి. ఇక్కడ 4 వచ్చినాయి. ఇక్కడ 3 వచ్చినాయి. మొత్తం 7 వచ్చినాయి. ఇప్పుడు వేరొక సోప్ బేస్ తీసుకుంటున్నాను. చార్కోల్‌ది. మనకి చార్కోల్ సోప్ గాని, చార్కోల్ ఫేస్ వాష్‌లు గాని ఎక్కువ యూజ్ చేస్తున్నాం కదా! ఈ మధ్య కాలంలో.
అందువల్ల నేను చార్కోల్ సోప్ బేస్ తీసుకున్నాను. దీన్ని కూడా కొద్దిగా తీసుకుంటున్నాను. మనకి ఆల్రెడీ ఒక 7 సోపులు అవి చేసుకున్నాం కాబట్టి గ్రేప్ వైన్ సోపులు. ఈ చార్కోల్వి ఇంకా 3 ఉంది మనకి అవి. అందువల్ల నేను కొద్దిగానే సోప్ బేస్ తీసుకున్నాను. తీసుకుని దీన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సోప్ మౌల్డ్స్ ఉన్నాయి కదా, మనం అవి 3 ఉన్నాయి కదా ఇంకా నా దగ్గర ఖాళీగా. దానిలో సరిపోయేంత ఒక 3 సబ్బులు వచ్చే విధంగా నేను సోప్ బేస్ కొద్దిగానే తీసుకున్నాను. ఇలా ఈ సైజులో ఇంకా చిన్నగానే చేసుకోవచ్చు. ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని మనం తీసుకోవాలి. సేమ్ ఇందాకలాగానే మనకి కింద ఒక పెద్ద బౌల్ పెట్టుకుని దాంట్లో వాటర్ వేసుకుని మనం ఇందాక టీ గిన్నె లాంటిది అనుకున్నాం కదా, అదే దానిలోనే ఈ ముక్కలు చార్కోల్ బేస్ ముక్కలు, సోప్ బేస్ ముక్కలు వేసేసుకోవాలి. ఇవి కూడా కరిగించుకోవాలి. ఇప్పుడు దీనిలో ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోవాలి. శాండిల్వుడ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుంటున్నాను ఈసారి. అంటే గంధపు చెక్క స్మెల్ వస్తుంది కదా, శాండిల్వుడ్, అది వేసుకున్నాను. ఇంకా సిఏబిపి మనకి సోపు నురక రావడం కోసం కూడా కొద్దిగా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకుని ఒక్కసారి తిప్పుకోవాలి. ఇది మొత్తం కరిగిన తర్వాత వేసుకోవాలన్నమాట. తిప్పుకొని ఇప్పుడు మనం వెంటనే స్టవ్ మీద నుండి డైరెక్ట్గా తీసుకొచ్చేసి వెంటనే పోసేయాలి. మనం కొద్దిగా పక్కన పెట్టామంటే గట్టిగట్టుకుపోతుంది గిన్నెలోనే. అందువల్ల వేడిగా ఉన్నప్పుడే మనకు పొయ్యి మీద నుండి తీసుకొచ్చేసి వెంటనే పోసేయాలన్నమాట. సోప్ బేస్ కూడా చాలా తక్కువ రేటుకే దొరుకుతుంది. మనం ఇవన్నీ కొనుక్కుని ఎసెన్షియల్ ఆయిల్ అవి కొనుక్కుని నురక వచ్చేవి సిఏబిపి అది కూడా కొనుక్కుని మనం ఇలా చేసుకోవచ్చు. ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ మనం సోప్ బేస్లు కూడా దొరుకుతాయి. ఇవన్నీ ఇలా చేసుకోవచ్చు అన్నమాట. మన చేత్తో మనమే ఇలా సబ్బులు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంతకు ముందు కూడా నేను తయారు చేశాను కొన్ని, మరలా ఇవి చేశాను అనమాట. చూడండి, ఒక రోజు అంతా నైట్ అంతా అలా ఉంచేయాలి. ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు, బయటే ఉంచేసుకోవచ్చు. బయట ఉంచేసుకుంటే నేను నైట్ చేశాను అనమాట. నైట్ చేస్తే ఈవినింగ్ టైం అలా నైట్ కానీ చేస్తే నైట్ అంతా అలా దానిలో ఉంటాయి అనమాట. ఇంకా తెల్లారిన తర్వాత మనం నెక్స్ట్ రోజు మరుసటి రోజు తీసేసుకోవటమే. చూసారు కదా, దీని మీద డిజైన్ ఉందని చెప్పే కదా కింద. ఈ డిజైన్ మంచిగా పడింది చూడండి. మనం ఈ మౌల్డ్స్, సోప్ మౌల్డ్స్ ఉన్నాయి కదా, అది సోప్ వేసినవి, దాని కింద ఏమి కొబ్బరి నూనె కానీ ఇంకా ఏ విధమైన ఆయిల్ కానీ నేను పెట్టలేదు. డైరెక్ట్ గా మనం అలా వేసేసుకుంటే దాని అంతటా అవి మంచిగా వచ్చేస్తాయి అనమాట. ఇలా చూడండి, ఈ డిజైన్స్ ఇలా ఉన్నాయి. చూడటానికి కూడా లుక్ బాగుంటుంది అనేసి నేను డిజైన్స్ ఉన్నాయి కొన్ని ఒకటి సెలెక్ట్ చేసుకుని కొనుక్కున్నాను. అలాగే మామూలు నార్మల్గా ఉన్నాయి కూడా తీసుకున్నాను. ఇది చూడండి, ఇవి కూడా ఈ విధంగా మనం ఇంట్లోనే సబ్బులు తయారు చేసుకోవచ్చు. ఇవి చూడండి, లోటస్ లాగా ఎంత బాగుందో, కలువ పువ్వు లాగా ఉంది. ఇవన్నీ ఇలా డిజైన్స్ వచ్చినాయి అన్నమాట. రకరకాల షేపుల్లో రకరకాల డిజైన్స్ లో మనం ఇలా రెడీ చేసుకోవచ్చు. ఇవన్నీ చూడండి, ఇలా అంటేనే వచ్చేస్తాయి అనమాట ఈజీగా. మనం ప్లాస్టిక్ గిన్నెలో కానీ స్టీల్ గిన్నెలో కానీ వేసుకోవచ్చు, కానీ ఆయిల్ పెట్టుకుని ఏదైనా కొబ్బరి నూనె కానీ అలాంటివి అప్లై చేసి అది వేసుకోవచ్చు. కానీ ఇంత ఈజీగా కొద్దిగా కష్టంగా ఉండట్టు ఉంటుంది. మనకి ఇవైతే ఈజీగా ఉంటాయి అన్నమాట. ఈ మౌల్డ్స్, సోప్ మౌల్డ్స్ దీనిలో ఈజీగా వచ్చేస్తాయి, మనకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా వచ్చేస్తాయి. ఈ విధంగా నేను 2 రకాల సబ్బులు తయారు చేసుకున్నాను ఇంట్లోనే. అలాగే ఇది కొన్ని తెలిసిన వాళ్ళకు కూడా ఇచ్చాను నేను ఈ సోప్స్ కావాలంటే. చూసారు కదా, చార్కోల్ సోపు ఇంకా గ్రేప్ వైన్ సోపు ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారు కదా, నురగ కూడా మంచిగానే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.